కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1.5 year అవుతుంది. ఇది 8 months 9 months బ్యాక్ 4th సిటీని అనౌన్స్ చేశారు, ఫార్మా సిటీ రద్దు చేసి. ఆట అక్కడే మొదలైంది. మార్కెట్ అక్కడి నుంచి ఎలా డౌన్ అవుతూ వచ్చిందో మనం చూసాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో ఒక మాట అన్నారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, బయటికి వెళ్ళిన అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో లేము. అంటే ఏ సందర్భంలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆయన పూర్తి డీటెయిల్ మనకు తెలియదు. అంటే పొలిటికల్ ఇష్యూస్ మనకు అనవసరం. ఇప్పుడు ఒక 4th సిటీ నిర్మించడానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ సైడ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా అని చెప్పి కూడా కొంతమంది డౌట్స్తో ఉన్నారు. నేను అడిగే స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి దూరదృష్టితో చాలా వరకు ఆలోచించాడు. అందరూ ఎగతాళి చేశారు. కానీ విజన్ 2020 అయిపోయిన తర్వాత మనం అదే ప్లేస్లో మనం బతుకుతున్నాం. అదే 4th సిటీ అనేది పాత గవర్నమెంట్ 16,000 ఎకరాలు తీసుకుంటే, కొత్త గవర్నమెంట్ వచ్చి మళ్ళీ 19,000 ఎకరాలు తీసుకుంటే, అసలు గవర్నమెంట్తో పని లేకుండా ఇంత ల్యాండ్ మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే విజన్ 2020 లాగానే విజన్ 2040 కల్లా ఈ ప్లేస్ ఇన్ని రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి నేను ఒక అంచనాకైతే నా పర్సనల్గా రాగలిగాను. దాన్ని మీరేమంటారు? ఇక్కడ 4th సిటీ 5th సిటీ ఫార్మా సిటీ అన్ని పక్కన పెడితే సార్, అది శ్రీశైలం హైవే. అది ఫస్ట్ థింగ్, ఇట్స్ ఎ నేషనల్ హైవే. చుట్టుపక్కలంతా మీకు ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు అదే, దానికన్నా ముందు కూడా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, అవి కూడా అన్ని అలానే ఉండే. ఓకే, కాకపోతే మనకి శ్రీశైలం హైవే ఎప్పుడు చచ్చిపోదు అని ఎందుకు అంటామంటే, దెర్ ఆర్ 2 reasons. ఒకటేమో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ కి చాలా స్కోప్ ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ గ్రీనరీ. ఇంకోటి, దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. ఓకే, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ని బేస్ చేసే మనకి తుక్కుగూడ, మహేశ్వరం అనే ఏరియాస్ ని బాగా బూమ్ అయింది. ఒక 10 years బ్యాక్ మ్యాక్ ప్రాపర్టీస్ అనే ఒక ప్రాపర్టీ ఉండేది. అక్కడ వాళ్ళు 15,000 16,000 అమ్మేటప్పుడే అంత దూరం వెళ్ళి ఎవడు కొంటాడ్రా బాబు అనుకున్నారు మహేశ్వరం, ఐ మీన్ ఆ స్ట్రెచ్ పెరుగుతూ ఉన్నప్పుడు. కానీ ఆఫ్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది 30,000-35,000. కోవిడ్ టైంలో ఇట్ వెంట్ అప్ టిల్ 40,000 ఆల్సో. స్టాగ్నెంట్ అయింది. కానీ ఇప్పుడు దాంట్లో 50,000-60,000 ఇచ్చిన రీసేల్ ప్రాపర్టీస్ కూడా లేవు. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఈస్ ఇట్ ఈస్ నియర్ ద ఎయిర్పోర్ట్. మనకు మోర్ దెన్ 5,000 acres ఆఫ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఉంది. దాంట్లో మనం ఇప్పుడు కట్టుకున్న స్పేస్ ఇస్ ఓన్లీ 1,500 acres. ఇప్పుడు ఎక్స్పాన్షన్ నడుస్తూ ఉంది. ఆ 1,500 acresకే మనకి ఇంత, అంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఇంత బాగా డెవలప్ అయ్యింది. సో జస్ట్ ఇమాజిన్, ఈ 5,000 acresని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందండి ఫ్యూచర్? వేర్ హౌసింగ్ ఇట్ సెల్ఫ్ విల్ బీ ఇన్ ఫుల్ డిమాండ్. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అంటే వేర్ హౌసింగ్కి చుట్టుపక్కల చాలా స్కోప్ ఉంటుంది. ఏమీ లేకపోయినా వేర్ హౌసింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. ఈ ఎంప్లాయీస్ని బేస్ చేసుకుని రెసిడెన్షియల్ ఏరియాస్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడ వెళ్తే మీకు మ్యాక్సిమం విల్లాసే ఉంటుంది. ఇప్పుడు తుక్కుగూడలో కూడా 7 crores 8 crores విల్లాస్ అయినాయి. ఒకప్పుడు 2 కోట్లు 3 కోట్లు ఉండే. సో డెఫినెట్లీ ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, మనం ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని చూసుకుంటే శ్రీశైలం హైవే ఇస్ ఎ బ్యూటిఫుల్ హైవే. మీకు అదేమంటారు, కడతాల్ వరకు అసలు చావ్ అనేది లేదండి ఈ రోడ్కి. ఓకే, బియాండ్ దట్ ఇట్ మైట్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. కానీ ఈ 4th సిటీ, ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు ఈ సిటీ 1,000 acres, ఇవన్నీ వచ్చినా రాకపోయినా ఆ పర్టికులర్ ఏరియాలో మీకు ఒక విజన్ ఉంది, అది రేపు పెరుగుతుంది, ఎయిర్పోర్ట్ ఈస్ ద బేస్ అనుకుంటే కళ్ళు మూసుకొని డబ్బులు పెట్టొచ్చు. సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ఏ విధంగా ఆలోచించారు, మనం కూడా ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ ఏరియాకి ఫ్యూచర్ ఇలా ఉంటుందని, రాబోయే 2040లో ఎలా ఉండబోతుందని ఊహించుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సార్, ఇప్పుడున్న జనరేషన్కి ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ మోర్ టెకీ. ప్రతిదీ గూగుల్ 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 అంటారు. కానీ వెన్ ఐ థింక్ ఇన్ అవర్ టైమ్స్ వెన్ వీ వే దేర్, మనం ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మనకి రోడ్ కనెక్టివిటీ ఉందా, చుట్టుపక్కల ఏమున్నాయి అంటే న్యాచురల్గా అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అయి డెవలప్ అయిన సిచ్యువేషన్స్లోనే మనం ప్రాపర్టీస్ కొన్నాము. ఓకే, కానీ ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఏం అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ ఓపెన్ అందరి చేతిలో ఇప్పుడు మొబైల్, ఫ్రీ వైఫై, ఎక్కడ పోయినా ఏ కెఫేలో వెళ్ళినా ఫ్రీ వైఫై, ఆల్రెడీ 2 GB 3 GB ఎవ్రీడే ఉంటుంది. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా గూగుల్. కానీ గూగుల్ విల్ నాట్ బి ఏబుల్ టు గైడ్ యూ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాజికల్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఫార్మా సిటీ లేదన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరు చాలా ప్యానిక్ అయిపోయారు. నాకు చాలా కాల్స్ వచ్చేటివి. నేను ఒకటే చెప్పేదాన్ని, సార్ మీరు ఫార్మా సిటీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? థింక్ అబౌట్ ది ఎయిర్పోర్ట్. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎయిర్పోర్ట్ అయితే తీయలేదు కదా అక్కడ నుంచి. వెల్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
సో డోంట్ థింక్ అబౌట్, అంటే అక్కడ లేని దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మెనీ గవర్నమెంట్స్ విల్ కమ్, మెనీ అనౌన్స్మెంట్స్ విల్ కమ్. అవన్నీ పక్కన పెడితే అక్కడ ఏం జరిగింది, మనకు అక్కడ ఏం కనపడుతుంది అనేది లాజికల్లీ ఆలోచిస్తే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఈస్ దేర్. ఇంకోటి గవర్నమెంట్ దగ్గర అంత ల్యాండ్ ఉంది ఆ ఏరియాలో, ఇవాళ కాకపోయినా రేపైనా ఏదో ఒకటి అయితే చేస్తారు. ల్యాండ్ అయితే ఉంది, ఏదో ఒకటి చేస్తారు. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బికాస్ సి మనం ఫార్మసిటీ రద్దు అన్నప్పుడు రీసేల్ కూడా చేయడానికి చాలా మంది భయపడ్డారు. నాకు నా డబ్బు అంటే లిటరలీ ఇమ్మీడియట్ గా రీసేల్ కి పెట్టేశారు. అక్కడ ఫార్మసిటీ లేకపోతే ఇంకేముందని జనాలు కొనలేదు. నేను 2-3తో కొనిపించాను అక్కడ ల్యాండ్స్. ఎందుకంటే జస్ట్ సింప్లీ టోల్ దెమ్ తక్కువకు వస్తుంది, డబ్బులు ఐ మీన్ సగం ప్రైస్ లో వస్తుంది, కొనేసుకోండి అని. అక్కడ ఏం లేదు కదా మేడం అన్నారు. కానీ వెన్ వి టెల్ దెమ్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి కొన్నారు. లాస్ట్ ప్రశ్న, అమరావతి ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అంటే తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి డిమాండ్ ఏ విధంగా మనం చూసాం. మళ్ళీ ప్రధాని వచ్చిన తర్వాత కూడా ఎక్కలేని రేట్లు అక్కడ పెరిగిపోయాయి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఫస్ట్ ఒక విజన్ ఉన్న నాయకుడి వైపే చూస్తారు కామన్గా. ఆయన ఉంటే డెవలప్ అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇలా అవుతుందని చెప్పి ఉంటారు. హైదరాబాద్ మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి అని చెప్పి బయట చర్చ నడుస్తుంది. కానీ దేని మార్కెట్ దానికే ఉంటుంది. అక్కడ విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు, కొత్త రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్, ఎప్పటికీ డెవలప్ అయ్యే ప్రాంతం. ఈ కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నారా పబ్లిక్? సి అమరావతి మీద పీపుల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోప్ అండి. కాకపోతే ఏ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, నౌ రీసెంట్లీ TCS ది 1 రూపీకి 29 acres ఆర్ సంథింగ్ దే హ్యావ్ గివెన్ ల్యాండ్. సో అలాంటి స్కీమ్స్లో ల్యాండ్స్ ఇచ్చి కార్పొరేట్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అలాంటి ప్లేసెస్లో ఇన్ఫ్రా క్రియేట్ చేయించే పద్ధతులు తప్ప మనకి అమరావతికి ఇప్పుడు వేరే స్కోప్ అయితే లేదు. కానీ అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని నన్ను పర్సనల్గా అడిగితే ఐల్ టెల్ యూ వన్ థింగ్, యూ క్యాన్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఎంత లేదని అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి అనౌన్స్ చేసిన క్యాపిటల్. అది 2 times PM హ్యాస్ కమ్. ఓకే, ఇంకొకసారి ఫెయిల్ అవుతుంది అనే ఛాన్స్ అయితే లేదు. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ హోప్స్. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే గురించి మాట్లాడినట్టే సిమిలర్లీ ఈజ్ విత్ అమరావతి. పేషెన్స్ ఉన్నవాడికే రియల్ ఎస్టేట్లో డబ్బులు. ఓకే, జస్ట్ బై గూగుల్ చేసి ఇది రాదు, యూ టేక్ పబ్లిక్ ఒపీనియన్స్, యూ టేక్ మీడియా ఒపీనియన్స్, మనకి కనపడేది వినపడేది మాత్రమే అనుకుంటే అది తప్పండి. అది యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్.